హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పూర్ణకేశవి. ఈరోజు నేను అరేబియన్ స్టైల్లో ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది బయట చాలా క్రిస్పీగా, లోపల చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫిష్ అనేది ఉంటుంది. చూసారు కదండి ఎంత పెద్ద పీసో. నేను ఇది ఎలా ఉందో అలాగే వండాలనుకుంటున్నాను, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయకుండా. ఫస్ట్ దీనికి మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కొంచెం పసుపు, తగినంత ఉప్పు, మీకు సరిపడినంత కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 చెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఈ మ్యారినేషన్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న ముక్కలు కూడా నాలాంటి పెద్ద ముక్కలు అయితే కనుక మధ్యలో నేను చూపిస్తున్నట్టు చాక్ తోటిలాగా నాట్లు పెట్టుకోండి. చిన్న ముక్కలకైతే అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఫిష్ అంతటికి పట్టేలాగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇది కనీసం గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో. మీకు టైం ఉంటే ఇంకా 4-5 గంటలైనా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఫిష్ పై లేయర్ క్రిస్పీగా రావడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, చిటికెడు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఒక గుడ్డు వేసాక ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఆ పిండి కన్సిస్టెన్సీ చూసి మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక థిక్ పేస్ట్, అంటే కొంచెం ముద్దగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఏం చేయాలో చూద్దాం. దీనికి కావాల్సింది బ్రెడ్ క్రూమ్స్ అండి. మీ ఇంట్లో బ్రెడ్ క్రూమ్స్ ఉంటే డైరెక్ట్గా ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. లేదు అంటే ఏం చేసుకోవాలంటే ఇలాగా మిల్క్ బ్రెడ్స్ని ఫస్ట్ ప్యాన్ మీదలాగా ఏమి వేయకూడదు, ఆయిల్ ఏమి వేయకుండా నార్మల్గా టోస్ట్ చేసుకోవాలి. ఇలాగా 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. 2 వైపులు ఇలా బాగా కాలిన తర్వాత బ్రెడ్ని చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద మనం మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు బ్రెడ్ క్రూమ్స్ రెడీ. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఇవి మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ అండి. ఫస్ట్ మనం ఎగ్ మిక్చర్ ఉంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. అంటే చిన్న బౌల్ అయిపోయి ఇది పీసెస్ చాలా పెద్దగా ఉండడం వల్ల ఈ ప్రాసెస్ చేస్తున్నాను. లేదంటే డైరెక్ట్గా మనం ఆ బౌల్లోకి మనం పీసెస్ అనేవి డిప్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ బ్యాటర్ మొత్తం ఫిష్కి కవర్ అయ్యేలాగా మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ క్రూమ్స్ తోటి ఇలాగా పైన అద్దుకోవాలి. బ్రెడ్ క్రూమ్స్ తోటి ఇలాగా మనం 2 వైపులు అద్దుకున్నాక మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న ప్యాన్ ఉంది కదండి, ఆ ఆయిల్లోని వెంటనే వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాతే మనం ఈ ప్రొసీజర్ అనేది చేయాలి. లో ఫ్లేమ్లోని ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే ప్రాసెస్లో నేను ఇంకొక పెద్ద పీస్ కూడా చేశానండి. ఇప్పుడు మనం దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఇప్పుడు ఒకసారి నేను కట్ చేసి చూపిస్తానండి లోపల ఎంత బాగా కుక్ అయిందో. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిందో. పై లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కింద కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు పోస్ట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.